ఎన్డీఏ రూపంలో మల్లా చంద్రాల్ సారు తెలంగాణ కచ్చటందుకు బగ్గా ప్రయత్నాలు చేస్తున్నాడని ఆయనను తెలంగాణలో అడుగు పెట్టకుండా ఎట్లనన్న ఆపాలని బీఆర్ఎస్ పార్టీ పెద్ద కేసీఆర్ సారు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడన్న ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయి కూసున్నది. ఎందుకంటే ఎవరు రారు రారు అనుకున్న కేసీఆర్ సారుకు రేవంతం సారు రూపకంలా కాంగ్రెస్ పార్టీ పాగా పాతి అధికారం అందిపుచ్చుకున్నది తెలంగాణలో. మళ్ళాగిప్పుడు చంద్రాల్ సారు రూపకంలా ఏమన్నా టీడీపీ గనక తెలంగాణ కత్తే ఇంక మన పని ఆగమైతుందని కేసీఆర్ సారు ఆలోచనలు బగ్గనే చేస్తున్నాడట. అందుకే బాబు సారుకు సంధియొద్దని మాస్టర్ ప్లాన్ గీస్తున్నాడట. మరిన్లా ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియాలంటే ఈ వార్త మీరు పురాగా చూడాల్సిందే. తెలంగాణలో ఎన్డీఏ రూపకంలో చంద్రబాబు సార్ వచ్చేటందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పి మరి కేసీఆర్ సార్కి ఎవరైనా చెప్పిల్లా లేకపోతే ఈయన్నే రహస్యంగా తెలుసుకున్నాడో తెలియదు కానీ తెలంగాణకు చంద్రాల్ సార్ను రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాడట కేసీఆర్ సారు. అందుకనే చంద్రబాబు సార్ను ఎట్టి పరిస్థితులలో జెండా పాతకుండా చూడనీకే గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారు. ఇక బీఆర్ఎస్ నాయకులతోని మీటింగ్ పెట్టినటువంటి కేసీఆర్ సారు చాలా మందికి ఇటువంటి సజెషన్లే ఇచ్చిండట. ఇక అసలు ముచ్చటకు వస్తే 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికలల్లా చంద్రబాబు కాంగ్రెస్ తోని జట్టుగట్టుడు, కేసీఆర్ కాంగ్రెస్ ను వదిలేసి చంద్రబాబును బూచిగా చూపించిండు. దీంతో కేసీఆర్ సార్ పోయిన ఎన్నికలలో గెలుచుడు చాలా ఈజీ అయ్యింది. అయితే చంద్రబాబు సార్ మళ్ళీ ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్నాడు కాబట్టి ఇదే ఊపుల ఇదే జోష్ల తెలంగాణలో వచ్చి మళ్ళా టీడీపీ జెండా ఎగరయ్యబోతాడనే ముచ్చట కేసీఆర్ సార్ కు నిద్ర పట్టకుండా చేస్తున్నదట. ఎందుకంటే అప్పట్లో చంద్రాల్ సార్ ను బాగా ఊ అంటే ఆ అంటే కెలికి మరి ఉత్తగానే తిట్టుట్లనే బీఆర్ఎస్ పార్టీ వరుసగా భారీ మెజారిటీ తోటి రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది అయ్యా. ఇక ఇట్లా బాబు సార్ మీద చేసినటువంటి ప్రచారం కూడా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ సార్ కు మస్తు ప్లస్ అయిందని చెప్పాలి. ఇక మొన్న ఎన్నికల ఓటమి తర్వాత కేసీఆర్ వచ్చే ఎన్నికలలో మళ్ళా ఎట్లా గెలవాలనే దాని మీద మల్ల గుల్లాలు పడుకుంటా బగ్గా ఆలోచన చేసిండట. ఇక దీని మీద ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి ఉన్నాడు, అక్కడ చూస్తే చంద్రాల్ సార్ ఉన్నాడు. పుసికిన ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రాల్ సార్ కు కొనసాగ చేసిండే అనుకో వచ్చి టీడీపీ జెండా ఈడ తెలంగాణలో పాతితే మన గతి ఏందనే ఆలోచన కేసీఆర్ సార్ మనసులో ఒకటే కిలుకుతున్నదట. కాకపోతే వాస్తవమైన ముచ్చట చెప్పుకోవాలంటే ఇప్పుడున్న పాలిటిక్స్ లలో చంద్రబాబు సార్ కు అసలు ఏపీ రాజకీయాలే తల బొప్పి కడుతున్నాయి. రాబోయే రోజులలో ముఖ్యమంత్రిగా కూడా ఏపీలోనే బాబు సారు సీఎం కావాలనే ఆలోచనలో ఉన్నాడు తప్ప తెలంగాణలో జెండా వాతాలనే ఆలోచన అతనికి ఏ కోసానా లేదని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. కాకపోతే కేసీఆర్ అనవసరంగా ఏదో లేనిపోని ఆలోచనతోటి మా మీద కారాలు మిరియాలు నూరుకుంటా లేనిపోని పుకార్లను ముట్టిస్తున్నాడు. ఈ బాబు సార్ మీద కేసీఆర్ కి ఏం పని పాట లేదు, పామ్ హౌస్ లో పోయి వండుకోక ఎందుకయ్యా నీకు గొల్లెని చప్పడని చెప్పి చాలా మంది తెలుగు తమ్ముళ్ళు అయితే కౌంటర్ల మీద కౌంటర్లు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. కాకపోతే కేసీఆర్ సార్ కు మాత్రం గట్టిగానే ఆలోచన ఉన్నదట. ఎందుకంటే కూటమి సర్కార్ ఆల్రెడీ ఏపీలో జెండా వాతింది. మళ్ళీ అదే కూటమి సర్కార్ గనక ఒక ఆల తెలంగాణకు వచ్చిందనంటే కంపల్సరీ కూటమి సర్కార్ తెలంగాణలో కూడా జెండా పాతుతుంది అనే ఆలోచనలో కూడా కేసీఆర్ సార్ ఉన్నాడట. అందుకనే ఈ మధ్య కాలంలో ఏ మీటింగ్ లో మాట్లాడినా సుధం చంద్రబాబు పేరునైతే పక్కా తీసుకొస్తున్నాడట. బాబు సార్ని ఇక్కడ తెలంగాణలకు రానియకుండా బీఆర్ఎస్ పార్టీని పటిష్టం చేయాలని చెప్పి గట్టి కసరత్తుల కోసం ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలని చెప్పి బీఆర్ఎస్ లీడర్లకు నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కేసీఆర్ సార్ హింటులు ఇస్తూనే ఉన్నాడట. మరి నిజంగా కేసీఆర్ సార్ డౌట్ అనుమానం పడ్డట్టు చంద్రాల్ సార్ ఏపీతో పాటు తెలంగాణలో కూడా జెండా వాతుతాడా లేకపోతే కేసీఆర్ సార్ ఆలోచించిన ఊహలన్నీ ఉత్త తుస్సైతాయా మనకు మాత్రమేం తెలుసు. రాబోయే ఎలక్షన్ దాకా మనమేం చెప్పలేము. ఈ రాజకీయాలలో ఎప్పుడు ఏమవుతుందో ఏ వాళ్ళు చెప్పలేరులా.